ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోకేశ్వరి గారు, మెసేజ్ చేస్తున్నానండి, ఇంపార్టెంట్ మెసేజ్. ఏంటి మేడం, ఏసీ రూమ్లో ఉన్నా అలా చెమటలు పట్టేస్తున్నాయేంటి? తుడుచుకోండి. పర్వాలేదండి, పర్వాలేదు సార్. అవును, జ్యూస్ తీసుకొచ్చిన ఆయన ఎవరు? ఇవాళే కొత్తగా ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. ఎంబీఏ చేశాడు, కానీ ఉద్యోగం బాగా నీడనుకుంటా. 20,000 శాలరీకే మన దగ్గర అకౌంటెంట్గా జాయిన్ అయ్యాడు. చూడగానే జెన్యూన్ పర్సన్లా అనిపించాడు. ఏదైనా చేస్తా అన్నాడు. దాంతో బాబీ ఇక్కడ జాబ్లో చేరాడా? బాబీ గాని నన్ను ఇక్కడ చూస్తే, బాబీ నా భర్త అన్న విషయం వీళ్ళకి తెలిస్తే? హలో మేడం, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, ఏం లేదు. ఇందాకటి వరకు సరదాగా బాగానే మాట్లాడారు కదండి. సడన్ గా ఏంటి మూడ్ చేంజ్ అయిపోయింది? కొత్త విషయం తెలిసింది కదా, అదే మెసేజ్ అని చెప్పాను కదా. మేడం, జ్యూస్ తీసుకోండి. లేదు సార్, నేను తాగలేను, నేను వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, వస్తాను. బ్రేకింగ్ న్యూస్. సిటీలో మిల్క్ ప్రోడక్ట్ సప్లై చేసే మంచి పేరున్న నీరజాదేవి గారి ఫ్యాక్టరీ మూసివేత ఆధారాలతో సహా గుండమ్మ అనే మహిళ బయటపెట్టడం జరిగింది. చెప్పు. ఏంటి నీరజ, నీ ఫ్యాక్టరీని క్లోజ్ చేశారట? టీవీలో న్యూస్ వస్తుంది, నిజమేనా? హలో, నువ్వేంటి ఓ అడ్రస్ లేని ఆడదాని చేతిలో అంత సింపుల్ గా ఓడిపోయావు? మేడం, ఇంతకాలం మార్కెట్లో మీరు సంపాదించుకున్న పేరు, మీ వ్యాపార సామ్రాజ్యం ఆ గుండమ్మ కొట్టిన ఒక్క దెబ్బతో నేలమట్టం అయిపోయాయి మేడం. ఏయ్! నీరజాదేవి, నా పేరు నీరజాదేవి. మనుషుల్ని తొక్కుకుంటూ పైకొచ్చాను. శవాల మీద పునాదులు లేపుకుంటూ వచ్చాను. ఎదురు తిరిగిన వాళ్ల తలలు తీయటమే కాని తల వంచడం అలవాట్లేదు నా హిస్టరీలో. మన ప్రోడక్ట్ లో కల్తీ జరిగింది, జరుగుతుంది, చేస్తాం. దానివల్ల ఒకళ్ళిద్దరు చనిపోతే నష్టపరిహారం పడేస్తాం. వచ్చి డబ్బులు అడగాలి కానీ ఫ్యాక్టరీ సీజ్ చేపిస్తుందా అది? కానీ మేడం, ఆ ఫ్యాక్టరీ అది... ఏయ్! ఫ్యాక్టరీ ఏంట్రా, సీజ్ చేస్తే అయిపోతుందా? కంపెనీ పేరు మారుస్తాం, లేబుల్ మారుస్తాం, మళ్ళీ ఓపెన్ చేస్తాం. అది పెద్ద మ్యాటర్ కాదురా. కానీ నలుగురిలో అది నన్ను అన్పాపులర్ చేసింది. మీడియా ముందు మాట్లాడిందిరా, అది నేను తట్టుకోలేకపోతున్నాను. నీరజాదేవి అంటే యముడి లెక్క. ఆ గుండమ్మ ప్రాణాలు తోడేస్తాను. ఇస్తా. ఈ నీరజాదేవంటే ఏంటో దానికి చూపిస్తా.
ఏంటి వంటల వాసన ఇంకా రావట్లేదు? ముక్కేమన్నా తేడా చేసి ఉంటుందా? గుండమ్మ ఈ టైం దాకా ఉండదే. ఏంటండి అలా తొంగి తొంగి చూస్తున్నారు? ఏం లేదబ్బాయ్, టైం 11 దాటిపోతుంది కదా. హా, ఈ పాటి కిచెన్ నుంచి గుమగుమలాడుతూ మసాలా వాసన రావాలి కదా. హ్మ్. అది ఏమి రావట్లేదని చూస్తున్నాను. గుండమ్మ కిచెన్ లో లేదా అని కూడా చూస్తున్నాను. ఆ, అదిగో గుండం వచ్చేస్తోందిగా. ఏమ్మా ఎక్కడికి వెళ్ళావు? చిన్న పనుండి బయటికి వెళ్ళాను మామయ్య గారు. కూరగాయలకి వెళ్ళావా? మన కూరగాయల చేతిలో లేవేంటి? కూరగాయలకి వెళ్ళానని చెప్పానా నేను నీకు? చెప్పానా అబ్బా. చెప్పు. పని మీద బయటికి వెళ్ళానని చెప్పాను కదా. ఏంటి అరుస్తున్నావు? టైం 11 దాటిపోయింది కదా. ఇప్పటి వరకు వంట లేదు, ఏమీ లేదు. బయటికెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడే చేసేస్తాను అత్తయ్య. అబ్బాయి, గుండమ్మ ఏంటి అంత కోపంగా ఉంది? నాకు అదే అర్థం కావడం లేదండి. ఇంతకీ తన కోపానికి కారణం ఏమై ఉంటుంది? ఏం వద్దులే అబ్బాయి, తెలుసుకోవాలని ప్రయత్నించామనుకో మళ్ళీ కసిరినా కసిరేలా ఉంది. ఎందుకు వచ్చిన గొడవ? పదండి. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.